హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన సరదా కబుర్లు చూసి నా ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇది వచ్చేసి కాసింతల అంటే నంద్యాల నుంచి ఆర్లగడ్డకి వెళ్ళే రూట్లో మధ్యలో వస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళినాను కార్తీక మాసంలో. ఇంకా వీడియో ఇప్పటివరకు నాకు పెట్టి కుదరలేదు, అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో. అసలు వాటర్ అయితే చాలా ఫాస్ట్గా వస్తున్నాయన్నమాట. ఇంకా మేము అక్కడే పారే నీళ్ళలో స్నానం చేయాలి కదా, అందుకోసం ఇంకా మేము అక్కడ మునకలు అసలు మునగాలంటే కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట. అంటే అంత వాటర్ ఫాస్ట్గా అసలు మనం ఏ మాత్రం కొంచెం ఏమరపాటుగా ఉన్నామనుకోండి, నీళ్ళు తోసేస్తున్నాయన్నమాట. బాగా అంటే బాగా తోసేస్తున్నాయి. సో ఇంకా ఒకరికొకరం పట్టుకొని అట్లనే స్నానాలు చేసినాము. ఇంకా అప్పుడు షూట్ చేసుకునే కుదరలేదు. ఇంకా స్నానం, పూజ, గంగలో ఒత్తులన్నీ వదిలినాక అప్పుడు కొంచెం మళ్ళీ షూట్ చేసినాను అనమాట. ఇక్కడ ఇంకా పూజ చేసుకున్నాము. మళ్ళీ వచ్చి దీపాలు, కార్తీక మాసం వస్తే మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా దీపాలు అయితే పెట్టాలి. పెడతాను నేనైతే. అందరూ పెడతారులేండి, అందరికీ ఉంటుంది అలవాటు. ఎందుకంటే ఆ నెలంతా మనకు పవిత్రమైన నెల కదా, అందుకోసం ఎక్కడికి వెళ్ళినా ఒత్తులు అయితే అందరూ పెడతారు నాకు తెలిసి. ఇంకా నేను కూడా అంతేలేండి, ఎక్కడికి వెళ్ళినా ఇట్లానే ఒత్తులు అయితే తీసుకెళ్ళి పెడుతుంటాను అన్నమాట. మంచిది కదా ఎక్కడికి వెళ్ళినా అట్లా మనం పెట్టడం. ఇంకా ఇక్కడేమో మొత్తం వచ్చిన వాళ్ళంతా గుడి వెనకాల ఒక అరుగులాగా ఉందన్నమాట, అక్కడ పెడుతున్నారు అందరూ. మేమైతే ధ్వజస్తంభం దగ్గరే పెట్టినాము. అన్నట్టు కాశింతల ఎంతమందికి తెలుసో నాతో అయితే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే కొంచెం ఇదేమంటారు, వాటరు ఫాస్ట్గా అట్లా లేవన్నమాట. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినాము. ఇక్కడ కొంచెం ఆ మట్టి అంటే ఏంది, గంగమ్మ నుంచి గౌరమ్మ ఆ మన్ను తెచ్చుకొని, నీళ్ళలో ఉండే మన్ను ఇసుక, అదే గౌరమ్మ అనుకొని మనం భావించాలి. ఇంకా తెచ్చుకొని ఇక్కడ పెట్టి ఇంకా పూజ చేసుకొని, ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ దీపాలు వదిలినాము నీళ్ళులా. అక్కడ వదిలేకి కాలేదన్నమాట, ఎందుకంటే వాటర్ ఇక్కడ కూడా స్పీడ్గానే వస్తున్నాయి. ఏదో ఇంకా వదలాలి కదా నీళ్ళులా అనే ఉద్దేశంతో ఇక్కడే వదులుతున్నామన్నమాట. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయంటే వాటరు, తెలుస్తుంది కదా మంచిగా. కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉండిందిలేండి. ఇట్లా ఇదండి నా కాశింతల ప్రయాణం. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. కొత్త ఛానల్ని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.